అవతరణోత్సవాల్లో భాగంగా ట్యాంక్ బండ్ పరిసరాలు విద్యుత్ దీప కాంతులతో ధగధగలాడుతున్నాయి. అక్కడి అద్వితీయ కాంతులను మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వినోద్, రాష్ట్ర అవతరణ వేడుకలకు అంగరంగ వైభవంగా నగరం ముస్తాబైంది. ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ దగ్గర ఆ శోభ, ఆ వాతావరణాన్ని చూడొచ్చు. ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఎటు చూసినా విద్యుత్ కాంతుల నడుమ దేదీప్యమానంగా ట్యాంక్ బండ్ వెలుగొందుతుంది. చుట్టూ నలువైపులా కూడా ఏర్పాటు చేసినటువంటి అత్యంత శక్తివంతమైన విద్యుత్ కాంతుల నడుమ ట్యాంక్ బండ్ రాష్ట్ర అవతరణ వేడుకలకు సిద్ధమైంది. ప్రతి ఏటా మాదిరిగానే ఈ 2వ సంవత్సరం కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర అవతరణ వేడుకలను కన్నుల విందుగా చేయాలని నిర్ణయించినటువంటి ప్రభుత్వం అందుకు సంబంధించి నగర వ్యాప్తంగా కూడా ముమ్మర ఏర్పాట్లు చేసింది. దాదాపు నగరంలో 100 కూడళ్లలో విద్యుత్ కాంతులతో వివిధ ఆకారాల్లో ఏర్పాటు చేసినటువంటి ఇటు అధికారులు అని పర్యాటక శాఖ పూర్తి స్థాయిలో ఇక్కడ నగర ప్రజలకు రాష్ట్ర అవతరణ వేడుకల్లో మరిచిపోని జ్ఞాపకంగా మిగిలాలని నిర్ణయించింది. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా 2 రోజుల నుంచి పూర్తి చేశారు. మరికొన్ని గంటల్లో రాష్ట్ర అవతరణ వేడుకలు అంగరంగ వైభవంగా మొదలు కానున్న నేపథ్యంలో రాత్రి కూడా ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొనేలా ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్ పైన ఉన్నటువంటి వైతాళికుల విగ్రహాలన్నింటినీ కూడా దేదీప్యమానంగా విద్యుత్ దీపాలను అమర్చగా ఇటు ట్యాంక్ బండ్ చుట్టుపక్కల పరిసరాల్లోనూ అదేవిధంగా బుద్ధుడి విగ్రహం దగ్గర కూడా సరికొత్త తరహాలో విద్యుత్ దీపాలను అమర్చడం జరిగింది. దాదాపు 1 కోటికి పైగా రూపాయలు వెచ్చించినటువంటి ప్రభుత్వం ఇందుకు సంబంధించి భారీగానే ఏర్పాటు చేసింది. ట్యాంక్ బండ్ ఆహ్లాదకరంగా ట్యాంక్ బండ్కు పిల్ల పాపలతో గడిపేందుకు వచ్చినటువంటి వారికి సరికొత్త అనుభూతిని పంచేలా రాష్ట్ర చిహ్నాలను అదేవిధంగా జాతీయ చిహ్నాలను కూడా అక్కడక్కడ ఏర్పాటు చేసి సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. అంతేకాకుండా ట్యాంక్ బండ్ లోన నీళ్ళల్లో కూడా అంటే చిన్న చిన్న పడవలతో బతుకమ్మ అదేవిధంగా దీపాలు విద్యుత్ సంబంధించి రాష్ట్ర చిహ్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నీళ్ళల్లో తిప్పుతూ ఇక్కడ ఉన్నటువంటి ట్యాంక్ బండ్కి వచ్చే సందర్శకులను ఆహ్లాదంగా అంచుకుంటున్నారు. అంతేకాకుండా ఇటు రేపు అధికారికంగా నిర్వహించేటువంటి ఉత్సవాల్లో లుంబిని పార్క్ అదేవిధంగా సంజీవయ్య పార్కులో కీలకమైనటువంటి ఘట్టాలు చోటు చేసుకోబోతున్నాయి. ఏదైతే స్మృతివనం అమరుల తెలంగాణ ఉద్యమంలో అమరులైనటువంటి వాళ్ళ జ్ఞాపకార్థం స్మృతివనాన్ని లుంబిని పార్క్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. అదేవిధంగా ఈ ఏడాది ఉత్సవాల్లో తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించినటువంటి అతిపెద్ద జాతీయ జెండాను కూడా రేపు ఆవిష్కరించబోతున్నారు. అందుకు సంబంధించి సంజీవయ్య పార్కులో ఈరోజు సాయంత్రమే 298 అడుగుల స్తంభాన్ని కూడా నెలకొల్పడం జరిగింది. అదేవిధంగా 108 అడుగుల పొడవు అదేవిధంగా 62 కేజీల బరువు ఉన్నటువంటి అతిపెద్ద జాతీయ పతాకాన్ని రేపు ఉదయం 9:50 ముఖ్యమంత్రి సంజీవయ్య పార్కులో ఆవిష్కరించనున్నారు. అంతేకాకుండా ట్యాంక్ బండ్ పరిసరాల్లో కూడా పూర్తి స్థాయిలో కోలాహలమైన వాతావరణం నెలకొనిపోయేందుకు రేపు రాత్రి పెద్ద సంఖ్యలో బాణసంచా కాల్చడం జరుగుతుంది. అంతేకాకుండా ట్యాంక్ బండ్ మీదుగా పెద్ద కార్నివాల్ను కూడా ఏర్పాటు చేసేందుకు ఇటు పర్యాటక శాఖ అటు సాంస్కృతిక శాఖ కూడా పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా చూసినట్లయితే రాష్ట్ర అవతరణ వేడుకల్లో ఈ ఏడాది మర్చిపోలేని విధంగా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం రాష్ట్ర నలుమూల నుంచి నగరానికి తరలి వచ్చే పర్యాటకులు కానీ సందర్శకులు కానీ అదేవిధంగా నగర వాసులకు కానీ తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు మర్చిపోలేని విధంగా ఈసారి ఏర్పాట్లు ఉన్నాయి. రేపు అధికారికంగా మరికొన్ని గంటల్లో అధికారికంగా ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులంతా అందుకు సంబంధించినటువంటి పనుల్లో నిమగ్నమయ్యారు. ట్యాంక్ బండ్ పరిసరాల్లో మాత్రం ఇక్కడికి వచ్చే సందర్శకులు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి విద్యుత్ దీప కాంతులు అదేవిధంగా రాష్ట్ర చిహ్నాలు కానీ 3D లైటింగ్ కానీ వాటి చూసి అబ్బురపోతూ ఫోటోలు సెల్ఫీలు దిగుతూ ఆనందిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.